ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మే నెల రాశి ఫలాలు తెలుసుకునే ముందు మే నెల గోచార ఫలితాలను తెలుసుకుందాం. ఈ మే నెలలో ఆకాశం పూర్తిగా నిశ్శబ్దంగా ఉండేది కాదు. ఆకాశం మాట్లాడే నెల, అది కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. ఎందుకంటే కుజుడు తన సొంత రాశి అయిన ఏరీస్ అంటే మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అదొక్కటే కాదు, శని తన నక్షత్రం మార్చుకొని స్వంత నక్షత్రం నుంచి బుధుని ఆధిపత్యం ఉన్న నక్షత్రంలోకి వెళ్ళబోతున్నారు. అలాగే రవి ఏరీస్ సైన్లోంచి అంటే మేషంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. తర్వాత మేషం నుంచి వృషభంలోకి కూడా మారుతారు. శుక్రుడు కూడా వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు. బుధుడు ఈ ఒక్క నెలలోనే 3 రాశులు మారుతున్నారు. అంటే ఈ నెలలో 2 ముఖ్యమైన గ్రహాలు పెద్ద స్థాయిలో ఎనర్జీ షిఫ్ట్ అనేది తీసుకురాబోతున్నాయి. కర్కాటక రాశి వారికి మే 2026 ఎలా ఉంది అని చూసినట్లయితే కనుక మీరు మీ రాశికి అధిపతి అయిన చంద్రుని ప్రభావం ఎక్కువగా అనుభవించేవారు. చంద్రుడు సూర్యుడి కాంతిని ప్రతిబింబిస్తాడు, కానీ తానే కాంతిని సృష్టించడు. అలాగే మీ భావోద్వేగాలు బలంగానే ఉంటాయి, కానీ అవే ప్రతి నిర్ణయాన్ని తీసుకోకూడదు. మే నెల మీకు గంభీరమైన బాధ్యతలు పెరిగే నెల. కుజుడు కేంద్ర స్థానంలో సంచరిస్తున్నారు. రవి కూడా కేంద్రంలోకి వస్తారు. ఇక్కడ చార్ట్లో చూడొచ్చు మీరు. బుధుడు 3 రాశులు మారుతున్నారు. శుక్రుడు 2 రాశులు మారుతున్నారు ఈ నెలలో. అంటే మీ జీవితంలో బయట కనిపించే విషయాలు ఎక్కువగా మూవ్ అవుతాయి. అంటే బయటకు అందరికీ కనిపించే విషయాలు ఎక్కువగా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో. సో ఫస్ట్ పార్ట్లో మీకు మొదటి భాగంలో మీకు ఉద్యోగం, పేరు, అధికారం ఈ విషయాలు మీద ఎక్కువగా బలంగా ప్రభావితం చేసే టైము. ఈ గోచారం వల్ల ఉద్యోగ అభివృద్ధి, తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకి పనుల్లో గుర్తింపు, సమాజంలో పేరు, ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. మే 14 వరకు రవి కుజుడు పదవింట్లో కలిసి ఉంటున్నారు. మీపై అందరి దృష్టి ఉంటుంది. మీకు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు నేను నన్ను నిరూపించుకోవాలి. ఒత్తిడి ఉన్నా కూడా మీరు మీ పనిని బాగా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు సహజంగానే సున్నితమైన మనసు కలవారు. ఎందుకంటే కర్కాటక రాశి వారు సున్నితంగా ఉంటారు, సెన్సిటివ్గా. కాబట్టి ఈ నెలలో ఒక ముఖ్యమైన లెసన్ ఏంటంటే ప్రశాంతత లేకుండా వచ్చిన విజయం నిజమైన విజయం కాదు అనే ఫీలింగ్ ఉంటుంది మీకు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మే 10 తర్వాత వృత్తిలో ఎదుగుదల, మీరు చేసే ప్రొఫెషన్ ఏదైతే వర్క్ ఉంటుందో అందులో మీకు ఎదుగుదల కనిపిస్తుంది, డెవలప్మెంట్. తర్వాత మే 10 వరకు కుజుడు మీనరాశిలో ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా మీకు ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు చేయాలనే ఆలోచనలు, జీవిత లక్ష్యాల మీద కూడా ఆలోచనలు పెరుగుతాయి. మే 11 తర్వాత కుజుడు మీకు పదవి ఇంట్లోకి వచ్చినప్పుడు జాబ్లో మీకు ప్రొఫెషన్లో డెవలప్మెంట్, నాయకత్వం, గుర్తింపు, బాధ్యతలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇది ఒక మంచి విషయం. ఈ నెలలో ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్, ఉద్యోగాల్లో మార్పులు, ఉన్నత విద్య కోసం చూసేవారు వీటన్నిటి కోసము ఎక్కువగా మంచిది. అంటే ఇటువంటి విషయాలు మీకు కనిపించే అవకాశాలు, వీటిలో గ్రోత్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం, చదువు, ప్రయాణం ద్వారా కొత్త సంబంధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆల్రెడీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ ఒత్తిడి వల్ల సంబంధంలో దూరం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడడం, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ మీ రిలేషన్లో. రాహుకేతు ప్రభావం, రాహు 8th హౌస్లో ఉంటున్నారు. ఆర్థిక విషయాలు, తర్వాత భయాలు, భావోద్వేగ ఒత్తిడి ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు రాహు 8th హౌస్లో ఇస్తున్నారు. కేతు 2nd హౌస్లో ఉండడం వల్ల కుటుంబం, తర్వాత ఆహారపు అలవాట్లు, మీ మాట తీరు విషయాల్లో నిర్లక్ష్యం వస్తుంది మీకు. అది కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. మీకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. మీకు ఎక్కువగా డైజెషన్కి సంబంధించిన సమస్యలు, తర్వాత ఛాతీ అంటే మీకు ఎక్కువగా ఛాతీలో ఒత్తిడి రావచ్చు. తర్వాత ఆందోళన, నిద్రలోపం ఇవి ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో. అది మీ ఒరిజినల్ చార్ట్ బట్టి కూడా చూడాలి ఎంతవరకు మీకు అది ఉంది అనేది. తర్వాత కుజుడు 4వ ఇంటిని చూడడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇంటికి సంబంధించి కూడా. తర్వాత ఈ నెలలో మీకు ఇల్లు, స్థలం, వాహనం వంటి విషయాలు మే 14 తర్వాత నిర్ణయించుకుంటే మంచిది. మొదటి భాగంలో మీకు కొంత అస్థిరంగానే ఉంటుంది ఇంటి విషయాల్లో. ఉద్యోగ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. పెద్దలతో గౌరవంగా ఉండటం ఈ సమయంలో ఎక్కువగా మీకు మంచిది. కోపంతో మాట్లాడడం అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి ఈ టైంలో. అది మంచిది కాదు మీకు. కుటుంబ సభ్యుల భావాలు కూడా గౌరవించాలి. తర్వాత మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఈ టైంలో గురువారం రోజు గురువు ప్రార్థనలు చేసుకోండి. ఎందుకంటే వ్యయస్థానంలో ఉన్నారు గురుబలం తక్కువగా ఉంది. ఓం గురవే నమః కూడా జపించుకుంటే మంచిది. శివలింగానికి అభిషేకాలు చేసుకోవడం, పాలు మరియు నీటితో జలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. మే 16 శని జయంతి రోజు కూడా నల్ల వస్తువులు దానం చేసుకోండి. తర్వాత ప్రతిరోజు ప్రాణాయామం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఆర్థిక ఒత్తిడి వచ్చే అవకాశాలు మే 12 and 23 మధ్యలో ఉన్నాయి. అనవసర ఖర్చులు కూడా ఈ టైంలో పెరిగే అవకాశాలు. కాబట్టి నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోండి. మే 23 తర్వాత ముఖ్యమైన వ్యాపార ప్రారంభాలు ఏమైనా చేయాలనుకుంటే వాటికి మంచిది. తర్వాత ఈ టైంలో మీకు ముఖ్యమైన సందేశం ఏంటి అంటే కనుక మీ ఆశయాలను ఈ ప్లానెట్స్ పరీక్షించే టైం పీరియడ్ అనేది కొంతవరకు ఉంటుంది. కానీ మీకు నిజమైన బలం అనేది మీకు ఒత్తిడిలో కూడా మీకు భావోద్వేగాలు, ఎమోషన్స్ స్థిరంగా ఉంటాయి. అది మీకు చాలా మంచి నిజమైన బలం ఈ టైంలో.
సో ఈ యొక్క కర్కాటక రాశి వారికి రెమెడీస్ కూడా చెప్పాం కాబట్టి రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఓం శ్రీ మాత్రే నమః.